హమ్మో చలి చంపేస్తుంది. అయినా కోడలు వచ్చాక కూడా నేనే ఎందుకు పనిచేయాలి? కోపంతో సుజాత కోడలితో. ఏమీ లావణ్య, ఇంకా తెల్లారలేదా? ఇంకా ఎంతసేపు పడుకుంటావు? ఇది మీ అమ్మగారి ఇల్లు కాదు, అర్థమైందా? ఇక్కడ నేను చెప్పినట్టే అన్నీ జరగాలి. సుజాత అలా అనడంతో లావణ్య అత్తతో చిరాకుగా. అదేంటి అత్తా అలా అంటున్నారు? నైట్ కొంచెం లేటుగా పడుకున్నాను, అందుకే కొంచెం లేటుగా లేచాను. దీనికే మీరు ఇలా ఇంతా సీరియస్ అవుతున్నారు? సుజాత వణుకుతూ కోడలితో. సరే, ముందు ఈ చీపురీతో ఇల్లు ఉడువు, ఆ తరువాత వంట పనులు మొదలుపెట్టు. సుజాత కోడలికి పని అప్పగించి మళ్లీ వెళ్లి పడుకుంటుంది. లావణ్య, కొంచెం టీ పెట్టి ఇవ్వు, చాలా చలిగా ఉంది. అత్తయ్యకు టీ ఇచ్చి లావణ్య అత్తతో. అత్తయ్య, పని మొత్తం అయిపోయింది. మనం ఇద్దరం మార్కెట్కి వెళ్ళి చాపలు తీసుకుందాం. వాడికి చాపల కూరంటే చాలా ఇష్టం. నా చేతో వండితేనే వాడు తింటారు. అయినా ఈసారి నువ్వు వండి చూడు. అదేంటి అత్తయ్య, రేపు సండే, ఆయన ఇంట్లోనే ఉంటాడు కదా, రేపు కూర వండుదాం. అలా కాదు కొడలా, చాపల కూర ఎప్పుడైనా ముందే రాత్రి వండుతేనే తెల్లరే సరికల్లా పొలిసి చాలా రుచిగా ఉంటుంది. అలా అతకోడలు ఇద్దరు కలిసి చాపలు తీసుకొని వస్తారు. లావణ్య తన భర్తకి వడ్డిస్తూ ఇలా అంటుంది. ఏమండి, చాపల కూర ఎలా ఉంది? రుచిగా ఉంది కదా? ఎప్పటిలాగే ఒకరోజు చలికాలం కావడంతో వణుకుతూ సుజాత లావణ్యని గదిబయటనుంచే తలుపు తట్టి లేపింది. కొంచెం త్వరగా ఇంటి పనులు మొదలుపెట్టు లావణ్య, 5 గంటలకే లేవాలి అని చెప్పాను కదా. నేను వెళ్ళి పడుకుంటాను, పని అయ్యాక లేపు. అలా సుజాత కోడలికి చెప్పి మళ్ళీ పడుకోవడానికి వెళ్తుంది. లావణ్య అలానే చూస్తూ తన మనసులో, ఈ చలికి పని చేయడం నా వల్ల అవడం లేదు, ఏదో ఒక్కటి చెయ్యాలి. ఏమైంది లావణ్య? టైం అయింది, త్వరగా లేచి పని మొదలుపెట్టు. 1 గంట తర్వాత నాకు టీ పెట్టి లేపు. నాకు చాలా జ్వరంగా ఉంది అత్తయ్య, ఒళ్ళు కాలిపోతుంది, నేను పని చేయలేను. ఈ జ్వరం వల్ల రాత్రి అంతా పడుకోలేదు అత్తయ్య. లావణ్య అలా అనడంతో సుజాత మనసులో, నా కోడలికి నిజంగానే జ్వరం వచ్చిందా లేక చలికి భయపడి అలా అంటుందా? అయినా ఒళ్ళు ఎలా ఉందో చూస్తే తెలుస్తుంది. సుజాత మనసులో అలా అనుకోని లావణ్య చెంపపై చేతిపెట్టి చూస్తుంది. నేను ఆఫీస్కు వెళ్తున్నాను అమ్మ, లావణ్యకి జ్వరం వచ్చింది, ఆసుపత్రికి తీసుకెళ్ళు. సుజాత తన కొడుకు ఆఫీస్కు వెళ్ళాక లావణ్య గదికి వచ్చింది. లావణ్య, ఇక లేచి ఉండు, టైం 10 అవుతోంది, ఆసుపత్రికి వెళ్దాం. సుజాత అలా అనడంతో నిద్ర లేచి లావణ్య నీరసంగా లేచింది. ఏంటి అత్తయ్యా, హాస్పిటల్కా? నేను రాను, నాకు ఇంజెక్షన్ అంటే చాలా భయం, నేను మాత్రలు వేసుకుంటాను. సరే అయితే టాబ్లెట్ వేసుకుని పడుకో నువ్వు. అయినా డాక్టర్ని కలిస్తే త్వరగా తగ్గుతుంది, వెళ్దాం పదా. అత్త, కోడలు ఇద్దరూ కలిసి ఆసుపత్రికి బయలుదేరుతారు. ఇదిగో లావణ్య, డాక్టర్ చెప్పినట్టుగా ఈ టాబ్లెట్లు వేసుకో అని చెప్పి అత్త వెళ్ళుతుంది. మరుసటి రోజు పొద్దున్నే అత్త లావణ్యను నిద్రలేపుతుంది. లావణ్య వణుకుతూ అట్లే నెమ్మదిగా బయటకు వస్తుంది. సుజాత లావణ్య చెంపపై చేయి పెట్టి చూస్తుంది. లావణ్య ఒళ్ళు కాలుతున్నది, ఇంకా జ్వరం తగ్గలేదని సుజాత మనసులో అనుకుంటుంది. ఈ రోజు కూడా ఈ చలిలో నేనే పని చేయాలా అని బాధపడుతుంది. లావణ్య నెమ్మదిగా 10 గంటలకు లేచి ఒళ్ళు విరుచుకుంటుంది. లావణ్యను చూసిన సుజాతకు ఆమెపై అనుమానం వస్తుంది.